మహాభారతంలో కర్ణుడు శ్రీకృష్ణుడికి మధ్య జరిగిన ఆ చివరి సంభాషణ గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. కురుక్షేత్ర యుద్ధంలో మరణం అంచున ఉన్న కర్ణుడు కృష్ణుడిని ఒక ప్రశ్న అడిగాడు. ఆ ఒక్క ప్రశ్న జీవితంలో అన్యాయం, ధర్మం లాంటి పెద్ద పెద్ద విషయాల గురించి మనల్ని ఆలోచింపచేస్తుంది. మొదటిది కర్ణుడి ఆవేదన. అతను కృష్ణుడితో అంటాడు, నా జీవితంలో అన్ని అన్యాయాలే జరిగాయి. పుట్టగానే అమ్మ వదిలేసింది. గురువు పరశురాముడు శపించాడు. ఇంద్రుడు నా కవచకుండలాల్ని మోసంతో తీసుకెళ్లాడు. అసలు నేను చేసిన తప్పేంటి కృష్ణా అని సూటిగా అడిగాడు. రెండవది కృష్ణుడి సమాధానం. అయితే కృష్ణుడు జాలిపడలేదు. పైగా తన కథ చెప్పాడు. నేను జైల్లో పుట్టాను. పుట్టిన వెంటనే అమ్మానాన్నలకి దూరమయ్యాను. సొంత మేనమామే నన్ను చంపాలని చూశాడు. ధర్మం కోసం నా వంశమే నాశనమవుతుందని తెలిసినా ఈ యుద్ధాన్ని నేనే నడిపిస్తున్నాను అని గుర్తుచేశాడు. ఇక చివరిగా అసలైన నీతి ఏంటంటే కష్టాలు అందరికీ వస్తాయని, జీవితం ఎవరికీ న్యాయంగా ఉండదని కృష్ణుడు చెప్తాడు. కాని మనం ఏ దారి ఎంచుకున్నాం, ఎవరి పక్కన నిలబడ్డాం అన్నదే ముఖ్యం. కర్ణుడు గొప్ప యోధుడే, కాదనలేం. కాని అతను అధర్మం వైపు నిలబడ్డాడు. అదే అతడి ఓటమికి కారణమైంది. కాబట్టి ఈ సంభాషణ చెప్పేది ఒక్కటే, మనల్ని తీర్చిదిద్దేది మనకెదురైన కష్టాలు కాదు, ఆ కష్టాల్లో మనం తీసుకున్న నిర్ణయాలు మాత్రమే.